తెలంగాణ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు 42% బీసీ కోటాకు సంబంధించినటువంటి బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు ఆమోద ముద్ర వేసుకుని అది ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చింది. యాక్చువల్లీ గవర్నర్ దాన్ని ఆమోదిస్తే అది ఆర్డినెన్స్గా మారి చట్టంగా మారుతుంది. సో ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వచ్చినటువంటి ఈ బిల్లు విషయంలో నిజానికి గవర్నర్ దానికి ఆమోద ముద్ర వేస్తారా లేదా? ఒకటి. రెండు, దీనికి ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి కూడా లింక్ ఉంది. స్థానిక ఎలక్షన్స్లో దీన్ని అమలు చేయాలి అనేది ఇప్పుడు అందరూ చేస్తున్న డిమాండ్. ఈ క్రమంలో సాధ్యాసాధ్యాలు ఏంటి అండ్ కోర్టులు ఏం చెప్తున్నాయి ఒకసారి చెప్తారా? సాయి గారు, ఒక చట్టం పాస్ అయింది. ఆ చట్టంలో మీరు ఎందుకు వేయలేదు ఈ డీటెయిల్స్? మళ్ళీ మీరు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఒరిజినల్ పాస్ చేసిన బిల్ అని లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇది ఉంటుందని చెప్పి మీరు బిల్ పాస్ చేసి మీకు గవర్నర్, కానీ ఆ సంతకం కూడా గవర్నర్ పెట్టలేదు. ఇంకా ఈ 45% రిజర్వేషన్ చెప్పి అది పంపించారు, ఢిల్లీకి పంపించారు. లీగల్ వాడు ఉంది, ప్రెసిడెంట్ దగ్గర పడుంది. అది ఇప్పుడు కాదు, ఎందుకంటే అది క్రాసింగ్ ద సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ డెడ్ లైన్. 50% కానీ సుప్రీం కోర్ట్ అగ్రీ చేయదు. ట్రిపుల్ టెస్ట్ ఇట్ విల్ నాట్ పాస్. 9th షెడ్యూల్లో పెట్టమంటున్నారు. 9th షెడ్యూల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అండర్ ఛాలెంజ్. కరెక్ట్. ఎందుకంటే తమిళనాడు గవర్నమెంట్ చేపించారు, అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళు చేపించిన పని 9th షెడ్యూల్. అది కానీ ఆ 9th షెడ్యూల్ ఇప్పుడు పనికి రాదు. దాని తర్వాత సుప్రీంకోర్టు ఎన్నో జడ్జ్మెంట్ చాలా క్లియర్గా గవర్నమెంట్ చెప్పారు, నెక్స్ట్ టైం మా రావద్దు, మీరు అక్కడ మీరు 50% క్రాస్ చేయకూడదు, ట్రిపుల్ టెస్ట్ ఫాలో చేయాల్సిందే. డస్ దిస్ కోటా యాక్చువల్లీ దానికోసం ఎకనామికలీ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ తీసుకొచ్చి సాయి గారు మీకు గుర్తుంటుంది, పెద్ద ఛాలెంజ్ ఉండే సుప్రీంకోర్టులో. గవర్నమెంట్ ఏం చేశారు? 10% సీట్లు పెంచారు. ఓకే, ఉద్యోగంలో పెంచారు, ఎడ్యుకేషన్లో పెంచారు యూనియన్ గవర్నమెంట్. సో ఇంపాక్ట్ ఇస్ స్టిల్ 50% ఓన్లీ. ఈ 50% ఎప్పుడు దానికన్నా ముందు పైకి వెళ్ళదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, వీళ్ళు ఇప్పుడు పంచాయతీరాజ్ ఎలక్షన్ ఇప్పుడు నడవలేదు అనుకున్నారు. వీళ్ళు ఇప్పుడు మాకు అక్కర్లేదు, పక్కన పెడదాం, కొంచెం కూల్ అయితే సిచ్యువేషన్ బాగుంటుంది, మా మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా అని చెప్పేసి పక్కన పెట్టారు. కానీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చారు ఎలక్షన్ కండక్ట్ చేయాలని చెప్పేసి. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు ఆల్రెడీ 45% వీళ్ళు రిజర్వేషన్ ఇక్కడ చేయించారు. అన్నీ కలిపితే ఒక 80 దాకా వస్తుంది, 85 దాకా వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అన్నీ కలిపి 85 దాకా వస్తుంది. మైనారిటీస్ కూడా కలుపుకున్నారు 14%. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు గవర్నర్కి పంపించారు. గవర్నర్ ఎందుకు సైన్ చేయాలి సాయి గారు? గవర్నర్ అంటారు మీరు ఆల్రెడీ చట్టం పాస్ చేశారు, మళ్ళీ ఆర్డినెన్స్ ఎందుకు? ఈ ఆర్డినెన్స్ మళ్ళీ మీరు లాగా పాస్ చేయాలి కదా, మీరు ఒక రోజు అసెంబ్లీ సెషన్ పెట్టి మీరు పాస్ చేయొచ్చు కదా బిల్. ఇది ఎందుకు చేస్తున్నారు మరి? ఇది అదే, ఎందుకంటే ఇప్పుడు సైన్ కాకపోతే గవర్నర్ అంటారు నేను లీగల్ డిపార్ట్మెంట్ పంపిస్తున్నాను. లీగల్ అంటారు సార్ దిస్ లీగల్ ఈజ్ నాట్ అన్టెనబుల్, కోర్టు దీన్ని కొట్టిపడేస్తారు. సో గవర్నర్ కెనాట్ సైన్. అప్పుడేమంటారు చూడండి, బీజేపీ వాళ్ళు ఆపారు, లేకుంటే 45% బీసీలకు వస్తుండే రిజర్వేషన్, 42% అది పోయింది ఇప్పుడు అని బీజేపీ మీద వ్యతిరేకపడి. దానికోసం చూడండి, బీజేపీ కూడా ఈ బిల్ పాస్ అయినప్పుడు అసెంబ్లీలో అబ్జెక్ట్ చేయలేదు. కరెక్ట్, దే డిడ్ంట్ అబ్జెక్ట్, ఎందుకంటే వాళ్ళు కూడా భయం ఉంది, ఇక్కడైనా మళ్ళీ ఓబీసీ వాళ్ళు మా మీద పడతారా వచ్చి అని చెప్పేసి. సో బీజేపీ కూడా వ్యతిరేకించలేదు. కానీ లీగలీ ఇది పడదు, లీగలీ దిస్ బిల్ వోంట్ బీ దేర్. ఇది పంచాయతీరాజ్ పోల్స్ ఒక్కటే అని చెప్పి కాదు, దిస్ అ బిగ్గర్ పిక్చర్ ఇన్ దిస్. పంచాయతీ రాజ్ అనగానే మీకు ఒక డబ్బులు వస్తాయి, యు ఆర్ బీయింగ్ పెయిడ్, ఒక శాలరీ వస్తుంది మీకు, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉంది మీ దగ్గర. కరెక్ట్. సుప్రీంకోర్టులో ఎన్నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కేసెస్ వచ్చినాయి. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు వెన్ యూఆర్ హోల్డింగ్ అన్ ఆఫీస్ అంటే మీరు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మీరు డబ్బులు తీసుకుంటున్నారు. అట్లాంటి చట్టంలో ఈ 42% ఇట్ నాట్ లీగలీ టెనబుల్. సో గవర్నర్ ఆల్రెడీ అడిగారంట, ఈజ్ ఆల్రెడీ ఆస్ ఫర్ లీగల్ ఒపీనియన్. కానీ హైకోర్టు ఆర్డర్ ఏం చేస్తుంది, June 25 చెప్పిన ఆర్డర్ అంటే September 30 లోపల ఎలక్షన్ ఫినిష్ చేసేసేయాలన్నారు, విచ్ ఇస్ ఇంపాసిబుల్. మనం ఆల్రెడీ వేర్ అట్ జూలై నా. ఓకే, జూలై అయిపోయింది అనుకోండి, July 15 దాకా అయిపోయింది, ఆల్రెడీ హాఫ్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేశారంటే Section 285A అని ఉంది ఒకటి సాయి గారు పంచాయతీరాజ్ యాక్ట్లో, దాని మీద ఒక ఆర్డినెన్స్ పెట్టారు. ఒరిజినల్ బిల్లో చేయలేదు, ఇక్కడ చేశారు అది. సో అమెండ్మెంట్ ఏంటంటే ఈ అమెండ్మెంట్లో ఒక క్యాప్ ఉంది, 50% రిజర్వేషన్ అని చెప్పి ఒక క్యాప్ ఉంది దాంట్లో. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి గవర్నర్ సైన్ చేశారనుకోండి, రేపు వీల్ టేక్ అ హైపోథెటికల్ సిచ్యువేషన్, గవర్నర్ సైన్ చేశారు, నెక్స్ట్ డే హైకోర్టులో కేసు వస్తుంది. ఓకే, 3rd డే హైకోర్టు స్టే చేసేస్తారు, అయిపోయింది, ఎలక్షన్ లేదు. ఇప్పుడు హైకోర్టు ఏమంటారు అప్పుడు చూడండి, ఇంట్రెస్టింగ్గా జరగవచ్చు 95% ఇట్ విల్ హ్యాపెన్, విచ్ ఈస్ హైకోర్టు విల్ సే పాత రెస్ట్రిక్షన్ ఉంది కదా 50%, అదే పెట్టి ఎలక్షన్ నడిపియనట్ట. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, బీజేపీ చెప్పింది కాబట్టి, ఆ కోర్టు చెప్పిందని చెప్పి మేము చేపిస్తున్నాం, నాకు చేయాలంటే. కానీ బీజేపీ వాళ్ళు చూడండి, వాళ్ళు కోర్టు కాబట్టి. సో ఎట్లయినా, ఎందుకంటే ఇక్కడ కొంచెం బీఆర్ఎస్ కొంచెం అగ్రెసివ్ అవుతుంది, ఇక్కడ బీజేపీ కూడా అగ్రెసివ్ అవుతుంది, రామచంద్రరావు గారు డిస్ట్రిక్ట్లో తిరుగుతున్నారు, భయం ఉంది ఇప్పుడు. సో ఏం చేయబోతాను ఇది, ఎందుకంటే ఈ అమెండ్మెంట్ ప్రపోజ్ అమెండ్మెంట్ ఇస్ మైనర్ బట్ సిగ్నిఫికెంట్.
ఎందుకంటే ద ఫ్రేజ్ రిజర్వేషన్ షాల్ నాట్ ఎక్సీడ్ 50% ద లోకల్ బాడీ ఇస్ దేర్. నేను చెప్పినట్టు సెక్షన్ 285A ఉంది ఇది. దాంట్లో వర్డింగ్ మార్చి ద రిజర్వేషన్ షాల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద లోకల్ బాడీ ఎలక్షన్స్. షాల్ బీ, విల్ బీ ఉండే ముందు షాల్ నాట్ ఎక్సీడ్ తీసి షాల్ బీ అని పెట్టారు. రిజర్వేషన్ పర్సంటేజ్ పెట్టలేదు అక్కడ. దిస్ రిజర్వేషన్ షాల్ బీ ఇంప్లిమెంటెడ్. సో లీగలీ హైకోర్టు డెడ్ లైన్ మీట్ చేయడానికి వీళ్ళు వెళ్తే పనికిరాదు. ఎందుకంటే ముందు మనం చూసాం ప్రిలిమినరీ రిపోర్ట్ ఏం చెప్పారంటే 23% బీసీలు అని చెప్పారు. డెడికేటెడ్ కమిషన్లో ఫైనల్ రికమెండేషన్ ఇచ్చినప్పుడు ప్రిలిమినరీ రిపోర్ట్ సజెస్టెడ్ 23% బీసీ రిజర్వేషన్. స్టేట్ గవర్నమెంట్ దాన్ని 42గా మార్చారు. అక్కడే కోర్టులో ఇంకో ప్రాబ్లం రాబోతుంది. కోర్టు అడుగుతారు, మీకు మీ డెడికేటెడ్ కమిషన్ ఎంత నంబర్ చెప్పారు, ఎంతమంది బీసీలు ఉందని చెప్పారు. అది ఇంకా ఫైనల్ ఫిగర్ రాలేదు. 32 రావచ్చు, 32 వస్తే 23% ఉన్న రిజర్వేషన్స్ని మీరు 42గా ఎట్లా పెంచారు. ఇది జూలై 10th మీటింగ్లో జరిగింది. తో మీరు దాన్ని లీగలీ టెనబులా కాదా అని చెప్పేసి, సో గవర్నర్ మోస్ట్లీ సైన్ చేసేస్తారు కావాలంటే, కానీ లీగల్ ఛాలెంజెస్ 100% వస్తుంది. ఆర్డినెన్స్ పైనే వస్తుంది క్వశ్చన్. అండ్ డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి మూవ్ బ్యాక్ ఫైర్ అవుతుంది. ఇట్ విల్ నాట్ గెట్ పాస్డ్. అసెంబ్లీ ఆల్రెడీ ఒక బీసీ రిజర్వేషన్ బిల్ పాస్ చేసినప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొచ్చారనేది ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. అక్కడి నుంచే లీగల్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సార్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.